కు మరొక షాక్ తగిలింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి భేటీ అయ్యారు. త్వరలో టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, కాంగ్రెస్ కు మరొక షాక్ తగిలినట్టు కనిపిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఉపేందర్ రెడ్డి భేటీ అయ్యారన్నట్టు తెలుస్తోంది. సమాచారం ఏంటి? కొద్దిసేపు క్రితం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి భేటీ కావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఉపేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య, అంటే చేరేందుకు రెడీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 6కు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో చూసినట్టయితే ఆత్రం సక్కు, రేఖాకాంతారావు, చిరుమర్తి లింగయ్య, సవితా ఇంద్రారెడ్డి, హరిప్రియ నాయకులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. తాజాగా ఉపేందర్ రెడ్డి కూడా అదే జాబితాలో చేరడంతో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరిందని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ లో చేస్తున్న వారి సంఖ్య అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులను పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లోకి చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం తాము ఎలాంటి ఆపరేషన్ ఆకర్ష్ చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీ తరఫున తాను వాళ్లే స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, వారంతా టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న ఒక సంకేతాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరితే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కడం, అంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావచ్చన్న ఒక అభిప్రాయం పార్టీ టీఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా వ్యక్తం అవుతా ఉంది. మొత్తం మీద చూసుకుంటున్నట్లయితే టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరుకుంటుంది. అదేవిధంగా ఖమ్మం శ్రీకాంత్, వీళ్ళందరూ అధికారికంగా ఎప్పుడు జాయిన్ అయ్యే అవకాశం ఉంది, ఏమన్నా తెలుస్తుందా? అంటే అధికారికంగా ఇప్పటి వరకు సానుకూలత వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోయే విధంగా గత 2014లో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ అదే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైతే కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ శాసన సభాపక్షంలో విలీనం చేసే దిశగానే అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతే టీఆర్ఎస్ అధికారికంగా చేరే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. వలి. థ్యాంక్ యూ శ్రీకాంత్.